హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూస్తున్నారే కదా, మీరైతే ఏమి ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నామంటే మంచిర్యాలలో మేమైతే బయటికి వెళ్ళాము షాపింగ్ అయ్యాక పక్కనే అక్కడ న్యూడిల్స్ ప్రిపేర్ చేస్తున్నారు. మా హస్బెండ్కి చాలా ఇష్టం న్యూడిల్స్, ట్రై చేద్దాం అన్నాడు. సో మేమైతే అక్కడికి వెళ్ళాము. ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నారో వీడియోని మీకు చూపించాలనుకుంటున్నాను. సో అందుకోసమని నేను ఈ వీడియోని మీకు చూపిస్తున్నాను. ముందుగా ఆయిల్ పోసుకున్నారు కడాయిలో, తర్వాత ఎగ్ ఆమ్లెట్ లాగా వేసుకున్నారు, తర్వాత క్యాబేజీ, ఉల్లిగడ్డ, మిర్చి, క్యారెట్ ఇవన్నీ వేసుకున్నారు. చూడండి, కొంచెం వేంపుతున్నారు. ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేంపాక మంచిగా చేస్తున్నారు. అదేందో కానీ బయట చేసినవి కొంచెం చాలా టేస్ట్ అనిపిస్తుంది. ఇంట్లో హెల్తీగా చేసుకున్నా కూడా మనకైతే ఎక్కువ తినాలనిపించదు. బయట ఫుడ్కి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు. ఈ జనరేషన్లో అయితే ఖచ్చితంగా ఇస్తారు. చూడండి, నూడిల్స్ కూడా వేసి సాల్ట్ సరిపడినంత, రుచికి సరిపడినంత కారం కూడా వేస్తున్నారు, సాల్ట్ వేస్తున్నారు, మసాలాలు సాసెస్ వేస్తున్నారు. చూడండి, ఈ విధంగా వేసుకుంటున్నారు. అందుకోసమే కావచ్చు ఇవన్నీ వేస్తారు. కొంచెం టేస్ట్ చాలా బాగా ఉంటుంది, నచ్చుతుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కంప్లీట్ అయిపోతుంది డిష్ అయితే. చూడండి, ఈ విధంగా కలుపుకుంటున్నాడు అతను. మేము వీడియో తీసుకోవచ్చా అని అడిగాము ముందుగానే. తీసుకోండి అని అన్నారు, ఎందుకంటే మేమే ఇది మా కోసం చేపిస్తున్నాం కాబట్టి తీసుకోండి అని అన్నాడు. ఇంకా చెప్పాలంటే తెలిసిన అతను కాబట్టి ఎప్పటికీ తీసుకోండి అని అంటాడు. ఈ విధంగా అయితే అతను చేస్తున్నాడు. ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది, కంప్లీట్ అయినట్టే. చూడండి, తర్వాత వీటిని ఈ విధంగా చాలా బాగా కలుపుతున్నారు కదా. అదొక అదేమంటారంటే అలా కలపడం వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య లాంటిది అన్నట్టు ఈ విధంగా కలుపుకుంటున్నాడు. నాకైతే చాలా ఎగ్జైటింగ్గా నేనైతే ఆ వీడియోని చూస్తున్నాను. ఎప్పుడెప్పుడు తిందామని. వేడి వేడి నూడిల్స్ కదా. తర్వాత చూడండి, చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకున్నాడు. ఈ విధంగా వేసుకొని మళ్ళీ కలుపుకుంటున్నారు. చూడండి, కంప్లీట్ అయినట్టుంది. మళ్ళీ చేంజ్ చేశాడు గరిటె కూడా, ఇంకో గరిటెలో తీసుకున్నాడు. మాకు ఆల్రెడీ వేసి ఇస్తున్నారు. చూడండి, వేడి వేడి. ఇంత వేడి మీలో ఎప్పుడైనా తింటే కామెంట్ చేయండి.